రమేష్ అన్నా, నా గాలిపటం గిలక ఇవి ఉంచు. సరేనా? ఊరికే రోడ్డును పడి గొడవలు పడకండి. సార్ టీ సార్. నీ వయసు ఎంతరా? నిరోధ ప్యాకెట్ కావాల్సి వచ్చిందిరా. నిరోధు ఇద్దరు పిల్లల్ని కన్నానరా. దాన్ని ఎలా యూజ్ చేయాలో ఇంతవరకు నాకే తెలియదురా. చూసావయ్యా, చదువుకునే వయసులో జేబులో బస్ పాస్ బదులుగా నిరోధ ప్యాకెట్ పెట్టుకెళ్తున్నాడు. రేయ్, అడుగుతున్నాగా, నోరిప్పి మాట్లాడు. శవంలా పడుంటావే. చదువు గిదువు పక్కన పెట్టేసి బలుపెక్కి రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిలు నేర్పిస్తారా? లేరా లే లేరా, లాఠీతో లాగిపెట్టి 4 పీకితే ఆటోమేటిక్ గా నోరు తెరుస్తాడు. ఇదిగో ప్యాంట్ ఇప్పి సరిగ్గా చూడవయ్యా, లోపల నిరోధ ఒకటైనా మాటలు కూడా ఉన్నాయా అని. ఇప్పరా వద్దు సార్. రే ఇప్పరా, ఇప్పమని చెప్తున్నాడు కదరా. వద్దు సార్. సార్ వదిలేండి సార్, వద్దు సార్. ఏంట్రా నిరోధ చేతిలో పట్టుకుని ప్యాంట్ ఇప్పనంటే ఎలా? మాది పల్లెటూరు బాబు, మాకు అంతగా అర్థం కాదు. దాన్ని ఎలా యూస్ చేయాలో డెమో చూపించు, మాకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది. సార్ వద్దు సార్. ఏంటి సిగ్గేస్తుందా? మరి ఆ పిల్ల తెలారా? లేవరా, లే ఇప్పరా, ఇప్పమంటుంటే నీ ఏవయ్యా, వీడిని కన్నోళ్ళు వచ్చేంత వరకు ఇలాగే డ్రాయర్తో కూర్చోబెట్టు. అర్థమైందా? వీడిని పరిస్థితులు చూడాలి. ఇలాంటి ఎదవని కన్నందుకు వాళ్ళని కూడా లోపలేద్దాం. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ దేవుడే నిన్ను కాపాడాడమ్మా. లేదంటే వాడు నిన్ను ఏవైనా చేసుండేవాడు. నేను అలాంటి ఏరియాలో ఉంటున్నదాన్ని. నీకంటే వాళ్ళ గురించి నాకే బాగా తెలుసమ్మా. వాళ్ళది గలీజు బుద్ధమ్మా. మీ అమ్మా నాన్న ఇక్కడే ఉండుంటే ఎంత బాధపడుండేవారో. ఏ లక్ష్మీమ్మ, నేనేం తప్పు చేశాను? వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవడం తప్ప? వదిలేయక్క, ఈ మాత్రానికి ఏడుతావింది? కౌన్సిలర్ని తీసుకోవడానికి కుమార్ వెళ్ళాడు కదా, నువ్వు ధైర్యంగా ఉండు. మీకేం సమస్య లేదుగా. రాబా అయ్యా, ఈ అన్యాయాన్ని చూసావా? ఈ పోలీసులు ఎప్పుడు మన ఏరియా కుర్రాళ్ళని మాట్లాడకుండా ఉండలేవా? భయపడకండి, నేను వచ్చేసాను కదా, ఆయన బయటికి తీసుకొస్తాను. ఏమయ్యాసే, ఎందుకైనా పెనాలు చేస్తావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆయన అత్తమాను తీసుకొచ్చి లోన్ రాస్తావు ఎందుకు? నాకు తెలియ అడుగుతాను. నువ్వు పోలీస్ స్టేషన్ రన్ చేస్తున్నావా, బోస్టన్ స్కూల్ రన్ చేస్తున్నావా? ఆయన బయటికి పంపు. ఏంటే వాడి చేతిలో గాలిపటం ఉందని పట్టుకొచ్చానా? చేతిలో నిరోధించుకొని ఒక అమ్మాయిని అల్లరి పెడుతున్నాడు, అందుకే పట్టుకొచ్చాను. ఆడు ఎవరబ్బాయో తెలిస్తే నీకు? ఎవరబ్బాయి? భాస్కర్ ఇంత ముందు కౌన్సిలర్ ఉండేవాడు కదా, ఆడి కొడుకు. భాస్కర్ కొడుక వీడు? అవునయ్యా. ఇదిగో కనకారావు సార్, ఇలారా, వాడిని వదిలే. ఓకే సార్. వాళ్ళ నాన్న పేరు చెడగొట్టేస్తున్నాడు. అలాంటిది ఏం లేదు రత్నం. ఈడు వయసు కుర్రోళ్ళు తాగిన మత్తులో తప్పులు చేస్తూ వాళ్ళ ఆదువులు తిరిగేస్తున్నారు. ఈడు చాలా మంచి కుర్రాడు. అవును, ప్రతిదానికి సర్టిఫికెట్ ఇచ్చాడు. వీడి మీద ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదుగా? ఏమయ్యా? లేదు సార్, ఫైల్ చేయలేదు. ఇదిగో వాడిని వదిలే, బట్టలు ఇచ్చి పంపించు. ఇదిగో మీ నాన్న పేరు నిన్ను కాపాడింది. ఇంకోసారి అదే సెంటర్లో నిరోధ ప్యాకెట్తో కనిపించావో నీ కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తాను. ఓ అదిగో ఆ బట్టలు తీసుకో.
వేసుకో వేసుకో వెళ్ళి రత్నం ఉమ్, నా వార్డ్ అంతా బయట నుంచింది. సరే ముందు ఈయన బయట వదిలేసి వచ్చేస్తాను. వస్తాను. ఆ, సారీ రమేష్. అయ్యో ఇప్పుడు ఏం కోపం మురిగిందని తల్లి కొడుకులు ఇద్దరు ఇలా శిరోకమోలా కూర్చున్నారు. ఇందా ముందు కాస్త ఎంగిలి పడండి. అన్నం మీద అలకెందుకంట? పోలీసు వాళ్ళు రమేష్ని వదిలేశారు కదా. రాత్రి మొత్తం మెతుకు కూడా ముట్టి ఉండడు. నువ్వు తింటేనే కదా ఆడు తినేది. వసంత, ఏంటమ్మా ఇడ్డూరం? రమేష్ని పోలీసులు స్టేషన్కి ఈడ్చుకెళ్లారంట. ఓ వచ్చేసాడా? ఎప్పుడు చూసినా మన పేట కుర్రాళ్ళనే తీసుకెళ్తుంటారు. ఏదో విసారించడానికి తీసుకెళ్లారంట. నువ్వేమో ఎలా అంటున్నావు? ఊళ్ళో అందరూ ఏరే విధంగా చెవులు కొరుక్కుంటారు. ఏమని కొరుక్కుంటున్నారు? మన రమేష్ తో పాటు ఓ తెల్లతోల అమ్మాయి తిరుగుతుందే, అదే ఆ రోజు పెన్నుపోయిందని కూడా వచ్చింది. ఆ అమ్మాయిని ఏదో చేయిపోయాడు. తెరే పోరంబోకు, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? బయటికి వెళ్ళవే. నువ్వు నా నోరు మోయించగలవు, ఊళ్ళో అందరి నోళ్ళు మోయించగలవా? నా కొడుకు గురించి ఊళ్ళో వాళ్ళకేం తెలుసే? నాకు తెలుసు. ఇలాంటి కన్న బిడ్డ ఏ తల్లికైనా ఉంటాడా? ఇదో ఇలా నాన్న చచ్చి 10 ఏళ్ళైంది. ఇంతవరకు నా దగ్గరకు వచ్చి అమ్మా నాకు ఇది కొనిపెట్టు అది కొనిపెట్టు అని ఎప్పుడైనా అడిగాడా? దీపావళికి సంక్రాంతికి ఊళ్ళో పిల్లలందరూ ఖరీదైన బట్టలు వేసుకుని తిరుగుతుంటారు. కానీ నా బిడ్డ నాకున్నంతలో నేను ఏదైతే కొనిపెడతానో అది సంతోషంగా వేసుకుంటాడు. నన్ను కన్నోళ్ళు గాని కట్టుకున్నాడు గాని ఏ రోజు నన్ను సంతోష పెట్టింది లేదు. కానీ నా బిడ్డ నాకు చిన్న తలనొప్పి వచ్చినా కూడా చంటి పిల్లలాగా అమ్మ అమ్మ అంటూ నా చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇదా ఊళ్ళో అమ్మ అబ్బా ఉన్నోళ్ళంతా తాగుడు సిగరెట్టు అంటూ అమ్మాయిలాంటి పడి తిరుగుతున్నారు. నా బిడ్డకు ఒక్క పాడలోటైనా ఉందా? నా బిడ్డ ఎలా అంటాడో నువ్వు నాకు చెప్పక్కర్లా. ఊరంతా అనుకుంటుందే చెప్పాను, నువ్వెందుకు అనవసరంగా నన్ను కసుకుంటావు? ఊళ్ళో వాళ్ళు చెప్పేదేంటి? నేను మొక్కే దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను తెలుసా. నా పేడమే పెద్ద చెప్పడానికి వచ్చింది. బయటికి వెళ్ళు. అయ్యా చెప్తుంది కదా ఎల్లు. మోహన్ చూడు, రమేష్ ఏడుస్తున్నావా? చూడవే రమేష్, రమేష్ ఏడుస్తున్నావా? మల్లిక నా కొడుకు ఏడుస్తున్నాడే, నా కొడుకు ఏడుస్తున్నాడు. మంచోళ్ళకైనా ఏడుపు వచ్చేది. ఇక మీద చెడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నా కొడుకు ఏడుస్తున్నాడే, అప్పట్లో ఇవ్వు. ఏడోరా, బాగా ఏడు ఏడు. పడుకోగానే నిద్రలో పడుతుందో. మరతెట్టేయాల్సిందే. కళ్ళారా చూశాను కదా, జేబులోనే కదా పెట్టావు. అంతలోనే ఏమైంది? ఏం మాయ చేసావు? పడుకోరా పడుకో, నీ గొంతు పిసికి చంపేయాల. ఎదవ కొరక నువ్వుని. శివ శివ. అయ్యయ్యో జేబులు డబ్బులు పోయనే. అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త గుడింది. నైట్ మనం చేయి పెడితే ఎంటీగా ఉంది, ఈయన చేయి పెడితే ఫుల్గా ఉంది. ఒకవేళ తత్రపాటును మనం సరిగ్గా ఎత్తకలేదా ఏంది? పోవా పో, ఈ రాత్రి చెప్తే నీ సంగతి. రమేష్ బయటికి రారా, కాలేజ్కి వెళ్దాం రారా. వినపడలేదా? టైం అని త్వరగా రారా. నేను రాను, మీరు వెళ్ళండి. రే ఒంట్లో బాలేదా ఏంది నీకు? అదేమీ లేదురా. ఇంకెన్ని రోజులు దాన్ని తలుచుకుంటూ ఉంటావు? రారా వెళదాం. రే నేను రానని చెప్తున్నానుగా, వెళ్ళండి రా. ఏంట్రా ఇలా అంటున్నాడు? రారా పోదాం.
ఎలా ఉన్నావు ప్రియా? ఇది నా కాలేజ్. ఇక్కడ కూడా నన్ను అవమానించాలని డిసైడ్ అయ్యారా? లేదు ప్రియా, అసలు జరిగిన విషయం ఏంటంటే నాకేం తెలియాల్సిన అవసరం లేదు. డోంట్ క్రియేట్ ఎ సీన్ హియర్. ఏంటి ప్రియా అలా మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద చదువు చదువుకుని ఏం ప్రయోజనం? ఇన్ని రోజులు నీతో పాటు తిరిగిన వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావే. అవును, నిజంగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడే బాగా అర్థమైంది. లేదు ప్రియా, నువ్వు అనుకునేది తప్పు. వాడు అలాంటి వాడు కాదు, కానీ నేను అలాంటి వాడినే. ఒక ఆడపిల్లతో ఒక మగాడు చెప్పడానికి సిగ్గుపడే విషయమే ఇది. కానీ నేను చెప్తున్నాను, నేను ఆడవాళ్ళ విషయంలో కొంచెం కాదు చాలా వీక్. ఎప్పుడు చూసినా నా పాకెట్లో ఒక కాండోమ్ ప్యాకెట్ ఉంటుంది. చూడు, ఇప్పుడు కూడా ఉంది. సారీ, ఆ రోజు నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఇది తీసేసుకున్నాడు. అంతే తప్ప ఇలాంటి మ్యాటర్లు వాడికి తెలియదు ప్రియా. వాడికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మనిషి మాత్రం బంగారం లాంటాడు ప్రియా. తప్పు చేసింది నేను కదా ప్రియా. పాపం వాడికి మాత్రమే తెలియదా? మీకు కూడా తెలియదు. ఒక అమ్మాయికి ఐడి కార్డ్ చూపించినట్టు కాండోమ్ ప్యాకెట్ చూపిస్తావా? నీ లో క్లాస్ బుద్ధి చూపించావుగా. ఊరంతా చెప్పింది, మా పని మనిషి చెప్పింది, మా ఫ్రెండ్స్ చెప్పారు వద్దు వాళ్ళంతా లో క్లాస్ మనుషులని. నేనే వినలేదు. మీది చీప్ మెంటాలిటీ అని నేను అనుకోలేదు. కానీ మీ బుద్ధి ఎలాంటిదో చూపించారుగా. అది కాదు ప్రియా, చాలు నేను చాలు. చెప్పే- మీతో తిరిగినందుకు నేను అనుభవించింది చాలు. ఇక నాకేం చెప్పొద్దు. నాలాగా మిమ్మల్ని మార్చాలనుకున్నాను, మీలాగా నన్ను మార్చాలని చూడకండి. ప్లీజ్, ఇక మీదైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. దయచేసి వెళ్ళండి ప్లీజ్. వస్తున్నాన్రా. అయ్యో, ఎందుకు రాలో తలుపులు బద్దలు కొడతావు? ఇరుగు పొరుగు వాళ్ళంతా నిద్ర బావక్కర్లే. ఏంటి రాగానే పడుకున్నావు? చేతులు కడుకురా, అన్నం పెడతాను. నాకొద్దు. ఎందుకని వద్దు? నాకేం వద్దమ్మా. ఏమైందిరా? ఏదో దయ్యం పట్టిన వాళ్ళు అలా భయపడుతున్నావేంది? ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది. ఏమైందో వీడికి. మునుపట్లా ఓసారే ఉండట్లేదు. ఇడ్లో అర్ధరాత్రి అపరాత్రి వస్తుంటాడు. ఏ దయ్యం పట్టిందో ఏంటో. నాతో రా.